లక్ష్మి జ్వరం బాగా వచ్చినట్టుంది. దవాఖాన తీసుకుపోతే పోరాదు. నేను ఏ దవాఖాన రాను. ఊళ్ళో ఒక్కొక్క బాడకా నువ్వు గొడ్డుదానా అంటే ఈ మాటలు తట్టుకోలేకపోతున్నా. నేను ఇట్నే చచ్చిపోతా. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవు కదా. నలుగురు అచ్చిపోయే ఇల్లు ఇట్లా కూర్చుంటే వాళ్ళు ఏమనుకోవాలి? అయితే ఈ లెక్క నేనేమన్నా వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇచ్చుకుంటా ఇంట్లో కూర్చున్నదాన్ని అనుకుంటున్నావా? నేను జాబ్ చేసేదాన్ని, నేను ఇలాగే ఉంటా. ఎక్కువ తొక్క మాట్లాడితే బయటకు గెంటేస్తా నేను. నువ్వు నన్ను పిల్లలు కావాలని చెప్పి ఇచ్చి మరీ ఒప్పించి పెళ్లి చేసినావు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్నే ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొడతా, అర్థమవుతుందా? లేకపోతే పీక విసికి చంపేస్తా. చావు పో. అబ్బో, ఇది పెళ్లి కాకముందు మేక లెక్క ఉండే, ఇది ఇప్పుడు పురి లెక్క మెడ పట్టింది. రేపు నా భర్త మెడ పడితే వద్దు. అబ్బో, నా భర్త మెడ పట్టక ముందే నా చెల్లెని తీసుకొచ్చింది. నా చెల్లెని తీసుకొస్తా, నా భర్తకు చేస్తా. ముద్దబంది నవ్వులో మోగ బాసలు, ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రప్పలపై ప్రేమ లేఖలు. ఏందవ్వకి మందు డబ్బా పట్టుకొని గీడ కూర్చున్నావు? ఏమో మందు తాగుతానని కూర్చున్నావా? ఎందుకు కూర్చున్నావు? ఏమొచ్చింది నీకు? ఏమైంది బిడ్డ గీడ కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావమ్మా? ఏం చెప్పమంటావమ్మా, నా సవితి నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది. పిల్లల కోసం అని పెళ్లి చేసిండ్రు. ఒక మాట ఏదో అన్నందుకు నన్ను వెళ్ళగొట్టిండ్రు. నేను బతుక అమ్మా, నేను చచ్చిపోతా. బిడ్డ ఇక అయ్యలేడు అవ్వలేడు. నీ మొగం దగ్గరికి పోవాలి, నీ మొగం దగ్గరనే ఉండాలి. మందు డబ్బా పెట్టుకొని గీడెందుకు కూర్చున్నావు? నీ ఇంటికి నువ్వు పోయి ఉండాలి. ఇవాళ నేను కొట్టం తింటారు. నీ మొగం దగ్గర నువ్వు వండుకో, నీ ఇంటికాడ నువ్వు వండుకో.
అని చెప్పిన కాదురా. చేస్తా ఉండు. ఎన్నడూ తెలియని ఆనందం ఇప్పుడే కనిపించెనుగా, ఎవరు నేర్పని రాగం ఇప్పుడే వినిపించెనుగా, మనసే మురిసేటి తరుణం వర